కాపురం చేయాలని ఆ భగవంతుణ్ణి కోరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జ్యోతి నా కన్నబిడ్డ కాకపోయినా తన కాపురం పాడు చేయాలనే ఉద్దేశం నాకు లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితి తెచ్చిపెట్టావేంటి దేవుడా? పాచిక పారుతున్నట్టుంది. అమ్మా మాట్లాడు వెంటమ్మా. నా బ్రతుకేంటో నాకే అర్థం కావడం లేదు. ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తుంది. అమ్మ శ్రావ్య, అలా మాట్లాడకమ్మా. నా బిడ్డ పిరికిది కాదు. నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? ఏం చేయనమ్మా, పెళ్లి కాకముందు లైఫ్ అంటే లెక్క లేకుండా ఉండేదాన్ని. ఇప్పుడు రాజీవ్ భార్యని, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను రాజీవ్ని. అతను దూరం అయితే నేను తట్టుకోగలనా? నీ బాధను అర్థం చేసుకోగలనమ్మా. కొన్నాళ్ళు ఓపిక పట్టు, నీకు మంచి రోజులు వస్తాయి. అదే నమ్మకంతో ఓపికగా ఉన్నానమ్మా. కానీ జ్యోతి ఇక్కడ ఉండగా నాకు మంచి రోజులు ఎలా వస్తాయమ్మా? నీకు మంచి